రాబోయే వాటిని ఆపుతుంది. అంతేగాని ఆల్రెడీ రింకిల్స్ బాగా ఫామ్ అయిపోయిన వాటిని వచ్చేసిన వాటిని ఏం చేయలేదండి. బొటాక్స్ కంటే బెటర్ థింగ్స్ ఉన్నాయండి వాటికి, వచ్చిన రింకిల్స్కి. వాటికి ఏంటంటే వన్ ఈజ్ ఏంటంటే వెరీ ఫైన్ కొంచెం రింకిల్స్ అనుకుంటే కనుక ఫిల్లర్స్ వాడతాం అనమాట. ఫిల్లర్స్ అంటే ఏం లేదు, మనకి హైల్డ్రోనిక్ యాసిడ్ అని ఒక మెటీరియల్ ఉంటుంది, బాడీలో యూజువల్గా అయితే డిజాల్వ్ అయిపోతుంది కొన్నాళ్ళకండి, 2 to 3 years లోపల. ఇటువంటి మెటీరియల్ ఏం చేస్తామంటే ఈచ్ ఫిల్లర్ ఎక్కడెక్కడ మనకి డిప్రెషన్ లాగా ఫిల్లర్ ఉందో దాని కింద ఇంజెక్ట్ చేయడం వల్ల అదేమవుతుందంటే లిఫ్ట్ అయ్యి మళ్ళీ ప్లెయిన్గా మనకి రింకిల్ పోయి మనకి సాఫీగా అయినట్టు కనపడుతుంది అనమాట. అలా ఎక్కడెక్కడ రింకిల్ ఉంటే అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సపోజ్ ఇంకా డీప్ రింకిల్ ఉన్నాయనుకోండి, బాగా ఎక్కువగా ఫిల్లర్ కూడా వాడలేని కొన్ని పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాటిని ఏంటంటే ఏదన్నా ఫేస్ లిఫ్ట్ అంటే మొత్తం ఫేస్ దగ్గర అంతా వస్తే ఫేస్ లిఫ్ట్ అంటాం, నెక్ దగ్గర వస్తే నెక్ లిఫ్ట్ చేస్తాం, లేదంటే ఐలిడ్స్ దగ్గర వస్తే కనుక బ్లెఫరోప్లాస్టీ చేస్తాం అన్నమాట. ఇలా లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ ఆ ఎక్సెస్ ఉన్న చర్మం తీసేయటం వల్ల ఆ ముడతలు కనపడకుండా పోయి నార్మల్గా కనపడతాయి అనమాట. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ అండి, ఎర్లీగా ఉందా, మిడిల్ అన్నా, లేకపోతే లేట్ రింకిల్లా చూసుకుని దాన్ని బట్టి తప్పకుండా ట్రీట్మెంట్ చేయవచ్చండి. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వారు సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ఆస్తమాతో బాధపడే వాళ్ళు తులసి చూర్ణాన్ని నిత్యం తేనెతో కలిపి తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. ఆస్తమా తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా అడ్రస్ సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అలాగే ఇకపై మీ సమస్యల్ని sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయొచ్చు.